అందరికీ నమస్తే. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు షాడో సీఎం గా మారుతా ఉన్నారు, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అర్థం కాదు. మొన్నటిదాకా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేనే నెంబర్ 2 ప్రభుత్వంలో అని చెప్పి అది కొంత ప్రచారం జరిగింది. సో ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఈ మధ్యనే పోయి రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కలిసి వచ్చినా వాళ్ళు నన్ను ఈ పాలన అద్భుతంగా ఉంది, తెలంగాణలో అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రిగా నువ్వు మంచిగా బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నామని చెప్పేసి చెప్పిర్రు చెప్పి సార్ కూడా మొన్ననే చెప్పిర్రు. ఇక రాహుల్ గాంధీ గారికి నాకు దగ్గర ఉన్నది, ఇక మేమిద్దరం ఒకటే అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వరదలు వస్తా ఉన్నాయి, పంటలు వేసుకోవాలి, రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు, తర్వాత రైతు భరోసా అన్నారు, ఇవన్నీ ఇచ్చిర్రు. ఇక దాదాపుగా 18 నెలలు అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సరే పాదయాత్ర చేయాలి, ఎవరు చేయాలి పాదయాత్ర? ఇవాళ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర మొదలు పెడతా ఉన్నారు. ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఏం జరుగుతా ఉంది ఇక్కడ? ఏమో రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిచి సార్ ఇప్పటికి ప్రచారం జరుగుతోందిగా సోషల్ మీడియాలో 49 సార్లు అయిపోయింది, ఇప్పుడు ఆగస్టు 5వ తారీఖు పోతే 50వ సారి అట ఢిల్లీకి. సరే సార్ 50 సార్లు పోయిండు, బానే ఉన్నది, వచ్చిండు, పరిపాలన మంచిగా చేస్తాడు, అధిష్టానం మెచ్చుకుంటా ఉంది. కానీ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తా ఉంది? అసలు మీనాక్షి నటరాజన్ గారి పని ఏంటిది? ఈడ ఏం చేయాలి? ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేయాల్సిన పని ఇప్పుడు ఆమె చేస్తా ఉంది. షాక్ అయిందట రేవంత్ రెడ్డి సారు, షాక్ అయిందట. ఇదేంది కథ? అసలు 31వ తారీఖు నుంచి వెళ్ళి ఇలా 31 ఇయాటి నుంచి వెళ్ళే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దాదాపుగా 40 నియోజకవర్గాలలో 40 నియోజకవర్గాల్లో ఒక వారం నుంచి 10 రోజుల పాటు ఆమె అక్కడ చేయబోతా ఉందనంటే సార్కి అర్థం కాలేదట. ఇదేంది కథ? అసలు ఎవరు చేయాలి? ప్రజలు ఇదే చర్చించుకుంటా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయబోతా ఉన్నారనంటే ఓ ఎమ్మెల్యే చేయాలి పాదయాత్ర ఇష్టం ఉంటే ఆయన నియోజకవర్గంలో, లేకపోతే మంత్రులు చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారు చేయాలి, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేయాలి, అంతే కదా. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చేస్తా ఎందుకు? ఏం జరుగుతా ఉంది? అధిష్టానం ఏం ఆలోచన చేస్తా ఉంది? ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ చెప్పేది ఒకటి, ఇక జరిగేది ఒకటి అనేటటువంటి ఆలోచనలో యాక్చువల్గా ఈ రోజు నుంచి జరగాలి. ఇవాళ 31వ తారీఖు నుంచి జరగాలి. కానీ ఇప్పుడు 5, 6, 7 తారీఖులలో బీసీ బిల్లు కోసం తెలంగాణ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కేబినెట్ మంత్రులంతా కూడా పోయి ఆడ ధర్నా చేయబోతా ఉన్నారు. ఒకరోజు జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేస్తారు, ఆ తర్వాత ఒకరోజు రాష్ట్రపతి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చేస్తారు. ఇవన్నీ చేయాలి సార్, మేము అక్కడ నుంచి వెళ్ళి మా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని పంపించిర్రు, తర్వాత మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, తర్వాత మేము మా అసెంబ్లీలో కూర్చొని తీర్మానం చేసినాం అని చెప్పి 3 రోజులు. దాని తర్వాత యాక్చువల్గా నిన్నటి వరకు కూడా ఈ రోజు నుంచే పాదయాత్ర మొదలు పెట్టబోతా ఉంది. ఎవరి ఆధ్వర్యంలో ఎవరు మొదలు పెడతా ఉన్నారు? మీనాక్షి నటరాజన్ గారు మనం సాధారణ ఎన్నికలు 2023 చివరిలో జరిగినటువంటి ఎన్నికలలో మీనాక్షి నటరాజన్ గారు ఎవరో మనకు తెలుసా? మనం తెలుసా? తెలీదు, మనకు తెలియదు. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసినాం, మన మంత్రులను చూసినాం, మన ఎమ్మెల్యేలను చూసి ఓటేసినాం. ఇవాళ మరి మేడం ఏంది చేస్తా ఉన్నది? సో ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారికి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి పొంతన కుదరట్లేదు. గతంలో హెచ్సియు భూముల విషయంలో కూడా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కూడా ఏకదమ్ మేడం వెళ్ళిపోయింది. సార్కి చెప్పకుండా, ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఇన్ఛార్జ్ నటరాజన్ గారు వెళ్ళి సో అక్కడ ఏం జరుగుతా ఉందని చెప్పి విద్యార్థులతో చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు, విద్యార్థులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ప్రజాప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇగో ఇట్లాంటి సున్నితమైనటువంటి విషయాలలో మీరు మాట్లాడొద్దని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఏకదమ్ ఇవాళ మరి మేడం మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి గారే షాక్ అయిందట. ఇదే ఏంది ఇదంతా అనేటటువంటి అయితే వినపడతా ఉన్నాయి. మరి అధిష్టానం మీనాక్షి నటరాజన్ గారికి ఏం చెప్తా ఉన్నది, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తా ఉన్నది? ఇప్పుడు 40 నియోజకవర్గాలు మరి ఎందుకు పాదయాత్ర చేయాల్సి వస్తా ఉన్నది? ఎందుకంటే చెప్తా ఉన్నాం కదా, ఇలా ప్రజాప్రతినిధులు చేయాలి, గాంధీ భవన్ లో కూర్చొని పార్టీ వ్యవహారాలు చూడాల్సినటువంటి మీనాక్షి నటరాజన్ గారు మరి ఇలా ప్రజల్లోకి పోవాలంటే పోతుందంటే ఏంటి కారణం? ఏం తెలుసుకోవడానికి వెళ్తా ఉన్నారు? దేనికోసం వెళ్తా ఉన్నారు? మరి ఆమె వెంట ఎవరెవరు వెళ్ళబోతా ఉన్నారు? మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనో లేకపోతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలోనో మరి పాదయాత్రలు చేసుకోవచ్చు కదా. సో సంథింగ్ ఇస్ రాంగ్. ఇక్కడ మరి షాడో సీఎంలుగా మారబోతా ఉన్నారా, లేకపోతే ముఖ్యమంత్రిగా
మరి మారే ఇంకా అవకాశం ఏదైనా ఉందా, లేకపోతే ఇంటర్నల్ గా ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంటే, ఎందుకంటే చాలా మంది కూడా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆమె మంచిగా చేసుకోవాలి, అక్కడ బస్సు చేయండి, ఇక్కడ బస్సు చేయండి, మీరు ఒకవేళ పాదయాత్రకు వస్తే అక్కడ ఇక్కడ నో. ఆమె చాలా సింపుల్ సిటీగా ఉండేటటువంటి మనిషి. అధిష్టానం చాలా ఆమె మీద నమ్మకం పెట్టింది. ఆమె మీద నమ్మకం పెట్టి మరి తెలంగాణకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి హఠాత్తుగా ఆమె పాదయాత్ర మొదలుపెట్టడం మాత్రానికి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో సో కొంత ప్రభావం అయితే చూపించబోతా ఉంది. ఎందుకంటే ఇటు పార్టీలో ఇంతమంది ఉండగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఏమని ఎందుకు పోవాలి, కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరగబోతా ఉంది, ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తే ఆ రోజు అవసరమైతే అక్కడ ఉన్నటువంటి నాయకులను పిలిచి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇంటర్నల్ గా మాట్లాడినా కూడా ఏమైనా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు మరొక వారం 10 రోజులు దాదాపుగా ఒక 40 నియోజకవర్గాలలో మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పాదయాత్ర జరగబోతా ఉంది అనేది మాత్రానికి సో ఒక ప్రాధాన్యత మాత్రం తెలంగాణలో సంతరించుకుంది.